వీక్షకులకి నమస్కారం సార్. జగన్ పాదయాత్ర 1.0 ఆరంభ సూరత్వం అన్న విషయం గత 5 ఏళ్ల పాటు అందరికీ అర్థమైన విషయమే. ఇప్పుడు 2.0లో ఉన్న 11 సీట్లు కూడా రాకుండా ఒక సీట్కే ఫిక్స్ అవుతారేమో నాకు తెలియదండి. క్లియర్ గా ఈ రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కనుక పాదయాత్ర స్టార్ట్ చేస్తే మేము క్లియర్ గా చెప్తున్నాం, మీరు గతంలో పాదయాత్ర చేసినప్పుడు ఏ రోడ్డుల్లో కుంటలు ఉన్నాయని దూకి దూకి జనాలను నమ్మించారో, గత 5 ఏళ్ల పాటు ఆ రోడ్లు వేయకుండా ఎలా అయితే కాలయాపన చేశారో, ఈ రోజు ఆ రోడ్లు వేసి ఉన్నాం. ప్రశాంతంగా మీరు వచ్చి పాదయాత్ర చేసుకుని వెళ్ళొచ్చు. అలాగే చట్టంలో ఉన్నటువంటి పరిమితులకు లోబడి మీరు మీ పాదయాత్రకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పర్మిట్స్ ప్రకారం చేసుకుని వెళ్ళొచ్చు. మీరు గతంలో మమ్మల్ని ఎవరిని బయటికి రానియకుండా ఎలా అయితే అప్పటికప్పుడు సెక్షన్లు క్రియేట్ చేసి అప్పటికప్పుడు ఇబ్బందులు ఎలా అయితే పెట్టారో అలా మా ప్రభుత్వం మిమ్మల్ని పెట్టదు. మీరు ఎప్పుడైతే చట్టంలో ఉన్నటువంటి సవరణలను ఫాలో అవుతారో అప్పుడు క్లియర్ గా మీకు అవకాశం ఇస్తారు. సెక్యూరిటీ ఇచ్చి మరి మీరు పాదయాత్ర చేసుకుని వెళ్ళొచ్చు. కానీ మీ 2.0లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు చెప్పాల్సినటువంటి చాలా సమాధానాలు ఉన్నాయి. అలాగే ప్రజలకు ఉన్నటువంటి సందేహాలను కూడా మీరు నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. గత 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి పరిశ్రమలు రాలా, ఉన్న పరిశ్రమలు కూడా వెళ్ళిపోయాయి. 2.0లో అయినా సరే పరిశ్రమలు తీసుకొస్తారా, లేదా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పరిశ్రమలను కూడా వెళ్ళగొడతాను కంపల్సరీగా అని చెప్పేసి ప్రజలకు హామీ ఇస్తారా అన్నది తెలియజెప్పాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అలాగే గత 5 ఏళ్ల పాటు తలలేని మొండంగా ఆంధ్రప్రదేశ్, రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. నెక్స్ట్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఈసారన్నా సరే రాజధానిని పూర్తి చేస్తారా, లేదంటే మళ్ళీ కూడా రాజధాని లేకుండా 3 ముక్కల ఆటలాగా ఈసారి 6 ముక్కల ఆట స్టార్ట్ చేసి 5 ఏళ్ల పాలన కొనసాగిస్తారా అన్నది కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే సంవత్సరానికి ఒక లక్ష ఉద్యోగాలతో క్యాలెండర్ ప్రతి సంవత్సరం జనవరి 1న రిలీజ్ చేస్తానని చెప్పేసి గతంలో హామీ ఇచ్చాడు. కానీ 5 ఏళ్లలో ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రాలా. ఈసారైనా సరే మరలా అధికారంలోకి వస్తే ఎన్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నిరుద్యోగ యువత కానివ్వండి, ప్రజలు కానివ్వండి క్వశ్చన్ చేస్తారు. ఏం సమాధానం చెప్తారు? అలాగే మెగా డిఎస్సి రిలీజ్ చేస్తానని చెప్పేసి ఒక్క పోస్ట్ కూడా రిలీజ్ చేయాలనేటువంటి దౌర్భాగ్య పరిస్థితి గతంలో చూశారు 5 ఏళ్ల పాటు. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చాక డిఎస్సి రిలీజ్ చేసింది. నెక్స్ట్ వస్తే మళ్ళీ చేస్తావా చేయవా అని చెప్పేసి అడుగుతారు. దానికి సమాధానం ఉందా లేదా? అలాగే గత 5 ఏళ్ల పాటు మద్యాన్ని ప్రభుత్వం అమ్మినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఎక్కడైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ లో సంభవించింది ఆ దరిద్రం అనేది. కానీ ఆయన ఇచ్చినటువంటి హామీ అధికారంలోకి రావడానికి మద్య నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాత మిమ్మల్ని 24 లోటు అడగడానికి వస్తానని హామీ ఇచ్చాడు. 5 ఏళ్ల పాటు కూడా అదే చెప్పుకుంటూ వచ్చారు. విడుదల రజనీ లాంటి వాళ్ళు, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళందరూ కూడా అలాగే చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఎక్కడా కూడా మద్య నిషేధం చేయలా, ప్రభుత్వమే అమ్మింది. ఈసారి మరలా అధికారంలోకి వస్తే నీ 2.0 పాదయాత్రలో నిన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మహిళలు ఈసారన్నా మద్యపాన నిషేధం చేస్తావా అని అడుగుతారు. దానికి ఆయన ఏం సమాధానం చెప్తారో తెలుసుకొని రావాలి. ఇలా రాష్ట్రంలో చాలా రైల్వే లైన్ గురించి అడుగుతారు, ఆన్సర్ తెలియాలి. విశాఖ ఉక్కు పరిశ్రమ గురించి అడుగుతారు, ఆయనకు ఆన్సర్ తెలియాలి. ఎందుకంటే ఇవన్నీ గతంలో ఆయన ఇచ్చినటువంటి హామీలు, ప్రజలు నమ్మి ఆయన నాయకుడికి గెలిపించినటువంటి హామీలు, ఇవన్నీ నెరవేర్చకుండా అదే ప్రజలతోటి విపక్షానికి పరిమితమైనటువంటి హామీలు ఇవన్నీ కూడా. వీటన్నింటికి ఆన్సర్ చేయాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది. కాబట్టి ఈ రోజు వాటన్నింటికి ఒక లిస్ట్ ఆన్సర్ రాసుకొని తర్వాతే ప్రజల్లోకి రమ్మని చెప్పండి. వీటికి ఆన్సర్ లేకుండా ప్రజల్లో గనక వస్తే 2.0 అయినా సరే 5.0 అయినా సరే ఉన్న 11 సీట్లు కూడా ఊడేటువంటి పరిస్థితి అయితే డెఫినెట్ గా ఉండిద్ది. ఇవాళ మళ్ళా యువత రాజకీయాల్లోకి రావాలి అన్నటువంటి ఒక విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన అంశం. కానీ ఆయన తీసుకొచ్చినటువంటి అంశం ఎందుకు తీసుకొచ్చాడు అది అంటే, ఆల్రెడీ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు వీడిపోతున్నారు పార్టీని. కారణం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, వైసీపీ అనేటువంటి పార్టీ ఇక జన్మలో అధికారంలోకి రాదు అని గ్రహించారు. కాబట్టి రాజకీయంగా ఇప్పటికీ అనుభవజ్ఞులైనటువంటి రాజకీయ నాయకులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన పార్టీని వదిలేసి వెళ్లిపోతున్నారు. కాబట్టి ఏమీ తెలియనటువంటి యువత, ఆవేశం పూరితంగా ఉన్నటువంటి యువతను తీసుకొచ్చి రప్ప నరికించడాలు, కత్తులు బట్టి తిప్పించడాలు, అనేది గనులు పెనులు అంటున్నాడు, అవన్నీ చేయించడాలు అంటే ఒక రకమైనటువంటి రౌడీ రాజకీయాన్ని యువతలో నేర్పించేసి తద్వారా సమాజంలో అలజడులు సృష్టించేసి తద్వారా ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చి తద్వారా పాదయాత్రలు లబ్ధి పొందాలన్నటువంటి ఒక దురుద్దేశపూరితమైనటువంటి ఆలోచన ధోరణిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఈసారైనా ప్రజలు గ్రహించారన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించుకుంటే మంచిదని మేమైతే చెప్పదలుచుకున్నాం సార్. అరుణ్ గారు, మీరు చెప్పినట్టు మేనిఫెస్టోలో రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఏమి ఇస్తాడు, గతంలో ఏం చేశాడు, ఏం చేయలేకపోతున్నాడు అని విషయాలు పక్కన పెడితే ఇప్పుడు ఒక నిమిషం విజయ్ గారు, ఈ అన్నా క్యాంటీన్లు కూడా రద్దు చేస్తాడో లేదో అది కూడా చెప్పాలని అరుణ్ గారు చెప్తే బాగుండేది. రైట్. ముఖ్యంగా ఇప్పుడు ఈ కుటుంబ ప్రభుత్వంలో శాంతి భద్రతలు లేవు, ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చట్లేదు అనేది జగన్మోహన్ రెడ్డి అలాగే చెప్తున్నారు. అలాగే కక్ష సాధింపు, డైవర్షన్ పాలిటిక్స్, అలాగే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు. గతంలో వైసీపీ ఉన్నప్పుడు అప్పుల పాలు చేశారని చెప్పిన వాళ్ళు ఒక 1 ఇయర్లోనే దాదాపు 1,50,000 కోట్లు అప్పులు చేశారని చెప్తున్నారు. దానికి ఏం చెప్తారు?
సార్ ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రూపాయి అప్పుతో సహా ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు, దాని తర్వాత ఫ్యూచర్ లో రిటర్న్స్ ఎలా ఉంటాయి, దాని నుంచి ఏ పథకానికి ఎంత కేటాయించారు అనేది పూర్తిగా ఒక పొలిటికల్ అకౌంటబిలిటీ అనేది వాళ్ళ కూటమి ప్రభుత్వం చూపిస్తుంది. కానీ గత 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులకి కాగడిగినటువంటి లెక్కలకి సమాధానం చెప్పగలిగినటువంటి పరిస్థితి ఆ రోజు లేదు, ఈ రోజుకైనా ఉందా లేదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేను నేరుగా క్వశ్చన్ చేస్తున్నానండి. వాళ్ళు తెచ్చినటువంటి ప్రతి రూపాయి, ఇదిగో మేము రాజధాని మీద ఖర్చు పెట్టాం, లేదా రైల్వే లైన్ కి మేము ఇవ్వాల్సినటువంటి వాటాల్లో ఖర్చు పెట్టాం, లేదా ఈ తల్లికి వందనం పేరుతోటి ఇంట్లో ఉన్నటువంటి అందరు పిల్లలకి డబ్బులు వేసాం జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒక్కళ్ళకి కాకుండా. అలాగే వచ్చిన వెంటనే 4 సంవత్సరాలు టైం తీసుకోకుండా వచ్చిన వెంటనే పెన్షన్ ఇచ్చేసాం, పెంచుతా ఉన్నటువంటి అమౌంట్ ఒక్కసారి పెంచి ఇచ్చేసాం. అలాగే డిఎస్సి మీద ఖర్చు పెట్టాం. అలాగే పరిశ్రమలకు రావడానికి ఇతర దేశాలకు వెళ్ళి ఇన్వెస్టర్స్ ని ఆహ్వానించడానికి మేము ఖర్చు పెట్టామని ప్రతి రూపాయికి ఇవాళ కూటమి ప్రభుత్వం దగ్గర ఒక లెక్క ఉంది. కానీ గతంలో ఇసుక నుంచి మద్యం నుంచి కూడా ప్రభుత్వమే అమ్ముకొని తీసుకున్నటువంటి డబ్బులు ఏమైపోయాయి, వివిధ కార్పొరేషన్లకు సంబంధించి ఎస్సీ బీసీ కార్పొరేషన్లకు సంబంధించిన డబ్బులన్నీ ఎటుమల్లిపోయాయి. మద్యం బాండ్లను తాకట్టు పెట్టి 25 ఏళ్ల పాటు ఏ ప్రభుత్వం వచ్చినా సరే మద్యం నిషేధం అనేది చేయడానికి వీలు లేనటువంటి పరిస్థితులను క్రియేట్ చేసి తీసుకొచ్చినటువంటి అప్పులకు తెచ్చిన డబ్బులన్నీ ఎటుపోయాయి. అలాగే రిజర్వ్ బ్యాంక్ దగ్గర తెచ్చినటువంటి అప్పులన్నీ ఎటుపోయాయి. ఇలా వివిధ రకాలుగా చేసినటువంటి అప్పులన్నీ కూడా ఉద్యోగుల మీద తీసినటువంటి పిఎఫ్ డబ్బులు ఎట్టిపోయాయి. వీటన్నింటికి ఇప్పటికైనా సరే వైసీపీ పార్టీ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లెక్కలు ఉన్నాయా? ఇవి ప్రజలు అడిగితే రేపు పొద్దున ఆన్సర్ ఉందా మీ దగ్గర? అలాగే ఇంకోటి చెప్పారు మీరు, ఏదో లా అండ్ ఆర్డర్ ఇబ్బంది అవుతుంది, అందరినీ వేధిస్తున్నారు కక్షపూరితంగా అని చెప్పేసి. ఈ రోజుకి ఒక్కళ్ళ మీద అయినా సరే అమాయకుల మీద ఎవరి మీద కేసు బుక్ అయిందో చెప్పండి. వైసీపీ నుంచి మా ఊరు ఉంది, మా ఊర్లో చాలా మంది వైసీపీ వాళ్ళు ఉంటారు. ఒక్కళ్ళని కూడా ఎవరు కక్ష సాధింపు చర్యలు చేయాలి, ఎవరి మీద ఎలాంటి ఇబ్బందులు దాడులు జరగల. జరిగినటువంటి కేసులన్నీ ఎవరి మీద జరిగాయి? గత 5 ఏళ్ల పాటు ఉచ్చ నీచాలు మరిచి, ఆడ మగ అన్న తేడా మరిచి, తల్లి చెల్లి అన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా మరిచి, ఆ జుగుప్సాకరమైనటువంటి రాజకీయం చేసి నోటికి అడ్డు అదుపు లేకుండా వ్యవహరించి గ్రామాల్లో దాడులకు పాల్పడినటువంటి రౌడీ మూకల మీద ఈ రోజు కేసులు బుక్ అవుతున్నాయి. వాళ్ళందరూ బుద్ధిమంతులా? బెట్టింగ్ లాడి చనిపోయిన వాళ్ళు బుద్ధిమంతులా? గంజాయి కేసుల్లో, దొంగతనాల కేసుల్లో, చైన్ స్నాచింగ్ కేసుల్లో పట్టుబడ్డ వాళ్ళంతా బుద్ధిమంతులా? ఇల్లీగల్ అఫైర్లతో కొట్టుకొని చచ్చిన వాళ్ళంతా కూడా బుద్ధిమంతులా? వీళ్ళ పరామర్శ కోసం జగన్మోహన్ రెడ్డి వస్తాడా? ఇలాంటి భావజాలాన్ని జగన్మోహన్ రెడ్డి సమాజంలో ఎంకరేజ్ చేస్తున్నాడా? వీళ్ళ పరామర్శ కోసమే బయటకు వస్తాడా? రైట్ అరుణ్ గారు.